త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటములు సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టాయి. అయితే ఈ రెండు కూటములు కూడా సీట్ల షేరింగ్ విషయంలో సరికొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సీట్ల పంపకాల్లో మిత్ర పక్షాలతో విభేదాలు తలెత్తకుండా అధికార ప్రతిపక్ష కూటములు గతంలో కంటే భిన్నమైన పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో బీహార్లోని అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటములు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ముందుగా అధికార ప్రతిపక్ష కూటములు సీట్ల పంపకాల కోసం చర్చలు జరుపుతున్నాయి. అయితే సీట్ల పంపకాలకు వచ్చేసరికి అధికార ప్రతిపక్ష కూటమి అనే తేడా ఏమీ ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా తనకు గతంలో కంటే అధిక సీట్లు కావాలని డిమాండ్ చేయడం సర్వసాధారణమే. అందుకే ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు సీట్ల పంపకాల్లో తమ మిత్రపక్షాలతో విభేదాలు తలెత్తకుండా ఓ నయా ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకాలు చేయాలని ఇరు కూటములు నిర్ణయించుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు కూటముల్లోని మిత్రపక్షాలను ఐక్యంగా ఉంచేందుకు నియోజకవర్గాల వారీగా సీట్ల పంపిణీకి ఈ ఫార్ములా ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. తమ మిత్రపక్షాలతో సీట్ల పంపిణీ సజావుగా సాగడం లేదని భావించిన తర్వాత ఎన్డీఏ మహాగఠబంధన్ ఈ తరహా ఫార్ములా ప్రకారం సీట్ల పంపకాలను చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు సమాన సీట్లలో పోటీ చేసినప్పటికీ వాటి పనితీరులో భారీ వ్యత్యాసం ఉందని బీహార్లోని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికలను ఒక ప్రామాణికంగా తీసుకుంటామని బీజేపీ, జేడీయూ నేతలు చెబుతున్నారు. బీహార్లో జేడీయూ ఇప్పటికీ ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉందనే అభిప్రాయాల నేపథ్యంలో ఒప్పందం ప్రకారం బీజేపీ కంటే మరికొన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లను గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో బరిలోకి దిగి 43 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జేడీయూను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 134 స్థానాల్లో పోటీ చేసింది. దీంతో జేడీయూ భారీగా సీట్లను కోల్పోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లలో బరిలోకి దిగి 12 సీట్లను గెలుచుకుంది. జేడీయూ 16 స్థానాలకు పోటీ చేసి 12 సీట్లలో విజయం సాధించింది. చిరాగ్ పాస్వాన్కు చెందిన ఎల్జేపీ 5 సీట్లలో పోటీ చేసి అన్నింట్లో విజయం సాధించింది. హిందుస్థానీ అవామీ మోర్చా 1 సీటులో పోటీ చేసి దాన్ని గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా తాను పోటీ చేసిన 1 సీటులో ఓటమి పాలైంది. బీహార్లోని ప్రతి లోక్సభ సీటు పరిధిలో సగటున 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అంటే గత సార్వత్రిక ఎన్నికల ప్రాతిపదికన తీసుకుంటే బీజేపీ 102, జేడీయూ 96, ఎల్జేపీ 30, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంలు 6 సీట్ల చొప్పున అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఆధిక్యాన్ని చూస్తే జేడీయూ ముందుంది. జేడీయూ 74, బీజేపీ 68, ఎల్జేపీ 30, హెచ్ఏఎం 5 చోట్ల, ఆర్ఎల్ఎం 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో అసెంబ్లీ సీట్లను పంపిణీ చేసేటప్పుడు పనితీరు, అభ్యర్థుల గెలుపు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటోంది. కాగా ఎన్డీఏలోని చిన్న పార్టీలు మరిన్ని సీట్ల కోసం డిమాండ్ చేస్తుండగా పెద్ద పార్టీలు తమ బలాన్ని చూపించేందుకు ర్యాలీలు చేపడుతున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ సీట్ల పంపిణీలో సంతృప్తి చెందుతాయని, అలాగే సంతోషంగా ఉంటాయని సీఎం నితీష్ కుమార్ సన్నిహితుడు మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. సీట్ల పంపిణీ స్నేహపూర్వకంగా జరుగుతుందని, ఎవరు ఏ సీట్ల పోటీ చేస్తారో సరైన సమయంలో ప్రకటిస్తామని విజయ్ కుమార్ తెలిపారు. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత సీట్ల పంపకంపై బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎన్నికల కమిటీ కార్యదర్శి ప్రేమ్ రంజన్ పటేల్ అన్నారు. సీట్ల పంపిణీలో తమ కూటమిలో ఎలాంటి సమస్యలు ఉండవని, తామంతా కలిసి ఉన్నామని ప్రేమ్ రంజన్ పటేల్ స్పష్టం చేశారు. 243 సీట్లలో 225 సీట్లను గెలుచుకునేందుకు దృష్టి పెడుతున్నారు
చేస్తున్నామని పేర్కొన్న ప్రేమ్ రంజన్ పోటీదారులందరూ ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిపారు. మరోవైపు సీట్ల పంపిణీలో తుది నిర్ణయం జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్దే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్యులందరూ కలిసే ఉన్నారని, బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమారే ఉంటారని నీరజ్ పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో ప్రతిపక్ష మహాగఠబంధన్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి సీట్ల పంపకాలపై 4 సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో అన్ని నియోజకవర్గాల ప్రతినిధులు, ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్, సిపిఐ, సిపిఎం, వీఐపీ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కొన్ని పార్టీలు తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశాయి. జూన్ 12న జరిగిన మహాగఠబంధన్ సమావేశానికి ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ నేతృత్వం వహించారు. అన్ని పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల జాబితాలను సమర్పించాలని తేజస్వీ యాదవ్ కోరారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ 23, కాంగ్రెస్ 9, సిపిఐ, ఎంఎల్, వీఐపీ చెరో 3 స్థానాలు, సిపిఐ, సిపిఎం చెరో 1 స్థానాన్ని పోటీ చేశాయి. దీని ఆధారంగా ఆర్జేడీ దాదాపు 138, కాంగ్రెస్ 54, సిపిఐ, ఎంఎల్, వీఐపీ చెరో 18, సిపిఐ, సిపిఎం ఒక్కొక్కటి 6 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. 2020 శాసనసభ ఎన్నికల్లో వరుసగా 144, 70, 19 స్థానాలకు పోటీ చేసిన ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ ఈసారి వీఐపీ పార్టీ కోసం కొన్ని సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఆ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి మిత్రపక్షాలతో విభేదాలు తలెత్తకుండా సరికొత్త ఫార్ములాతో సీట్ల పంపకాలను పూర్తి చేయబోతోందా లేదా అన్నది చూడాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష కూటములు ప్రస్తుతం సీట్ల షేరింగ్ పై కసరత్తు చేస్తూ ఉండగా త్వరలోనే ఈ ప్రక్రియను ముగించాలని భావిస్తూ ఉన్నాయి. సీట్ల పంపకాలు పూర్తయిన తరువాతే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాలని ఆయా కూటములు భావిస్తున్నట్లు తెలుస్తోంది.